ఏమిటండి అర్ధరాత్రి ఇప్పుడు ఆలోచిస్తున్నారు? లలిత, ఐఎమ్ సారీ లలిత, నేను ఆవిడ మర్చిపోలేకపోతున్నాను. ఎంత కాదనుకున్నా కొన్నాళ్ళు ఆవిడతో కలిసి బతికాను. కష్టసుఖాల్ని పంచుకున్నాను, మనసారా ప్రేమించాను. ఆవిడ తన తొందరపాటుని తెలుసుకున్న తర్వాత కూడా మన్నించలేకపోవటం నాకే అమానుషంగా ఉంది లలిత. అలాగని ఏం చేయాలో కూడా నాకు పాలుపోవటం లేదు. కానీ ఏదో చెయ్యాలని మాత్రం అనిపిస్తుంది లలిత. నన్ను క్షమించు. నిద్రపోవటం లేదు, అన్నం సరిగ్గా తింటం లేదు, నాతో ఎప్పట్లో మాట్లాడలేదు కూడా. అర్ధరాత్రి పూట లేచి చీకట్లేదో మదన పడిపోతూ ఉంటారు. ఆయన అలా చూస్తూ నేను ఎలా ఉండగలనక్క? నా బ్రతికి ఆవిడెక్కడ దాపరించిందో చూస్తుంటే ఇదేదో కొంప మునిగేట్టే కనిపిస్తుందక్క. అక్క, అంత నీ చేతుల్లో పెడుతున్నాను. నా కాపురాన్ని ఎలాగైనా నువ్వే నిలబెట్టాలి, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వు పదమ్మా. లలిత నాతో అంతా చెప్పింది. నీతో మాట్లాడదామని వచ్చాను. క్షమించండి, మీ స్వవిషయంలో జోక్యం చేసుకోవడం మర్యాద కాకపోవచ్చు. కానీ లలిత పరిచయం అనే కొద్ది కాలంలో నా సొంత చెల్లెల నాకు దగ్గరైంది. లలిత పట్ల బాధ్యత గల ఓ తోబుట్టుగా నేను మీతో మాట్లాడుతున్నాను. మీ మొదటి భార్య కలిసిందట, చాలా బాధపడుతుందట. మీరు ఆవిడకి సహాయం చేయాలనుకుంటున్నారట. ఏమిటి మీ ఉద్దేశం? లలితను అమాయకురాల్ని చేసి ఇద్దరు భార్యలతో కులకాలని చూస్తున్నారా? అది కదక్క. నువ్వు ఉండు లలిత. విడిపోయారు, మీ తప్పులే విడిపోయారా? కాదే, మీరు చెయ్యని తప్పులకి మిమ్మల్ని నానా మాట్లాడింది ఆవిడ. ఆవిడేమైనా ఉత్తమరాలా? మీతో కాపురం చేసినంత కాలం కారణంగా మిమ్మల్ని కాల్చుకుతుంది. ఇప్పుడు విడిపోయి మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీలో కలతలు రేపుతుంది. ఆవిడ అసలు మనిషేనా? ఆయన కలత సరే, నువ్వు ఉండు లలిత. మీకే మీరు సానుభూతి వలకపోస్తారు. భర్త దూరం కాగానే సహజంగానే ఆవిడ కష్టం తెలిసి వచ్చి ఉంటుంది, కన్నీరు పెట్టుకుని ఉంటుంది. మరి లలిత కన్నీరుకి ఎవరు బాధ్యులు? నన్ను పెళ్లి చేసుకోకపోయినా నువ్వు ఉండు లలిత. పోనీ మీరు పెళ్లి కానివారా? మళ్ళీ ఆవిడ్ని ఆదరించి ఏరుకోవడానికి. పెళ్ళైన మీ దగ్గర ఆవిడ వగలు వలకపోస్తుందంటే అసలు ఆవిడ సంస్కారం ఎలాంటిది అర్థం చేసుకున్నారా? అసలు ఈయన గారు, నువ్వు ఉండు లలిత. ఉండను. అసలు ఈయన గారు మదన పడిపోవడం ఎక్కువైపోయింది. ఆవిడ ఒకసారి కలిసిందో లేదో కష్టపడిపోతుందేమో అని రాత్రి పగలు నేను తప్పించిపోతుంటే చూడటానికి నాకెంత కష్టంగా ఉంటుంది. నేను ఒక్కసారి ఆలోచించారా? అవును, ఆలోచించారా? ఏ ఆడదైనా ఎంత ఉత్తమరాలైనా తనకు తన భర్తకు మధ్య మూడో వ్యక్తిని ఊహల్లో కూడా అంగీకరించలేదండి. అంగీకరించదు. కేవలం అలాంటి అపోహలతోనే కదా ఆవిడ మీకు విడాకులు ఇచ్చేసింది. ఈవిడ నిజంగా ఈ నరకాన్ని ఎలా భరించమంటారండి? మీరసలు ఆవిడ విషయం మర్చిపోండి. ఆవిడ పొగరపోతనానికి, అహంకారానికి, తొందరపాటుకి ఆ భగవంతుడే సరైన శిక్ష విధించాడు. ఆ శిక్షని మీరు రద్దు చేయగలరా? పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి వెంటనే ఊరు నుండి వెళ్ళిపోండి. ఆవిడ మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రయత్నించిందంటే నా దగ్గరికి పంపించండి. నేను దాన్ని చెప్పు తీసుకొడతాను. మమ్మీ, మళ్ళీ డాడీ ఎప్పుడు వస్తారు? వస్తారు బాబు, నువ్వు పెద్దవాడయ్యాక వస్తానని చెప్పా. అంతవరకు డాడీ లేకుండా ఎలా ఉండాలి మమ్మీ? ఉండాలి బాబు.
నువ్వు పెట్టి పుట్టిందంతే. ఇదిగో తిను. బాబు లే, అటుపక్కెళ్దాం. ఏమమ్మీ ఇక్కడ బాగుంది కదా. చెప్పిన మాట విను, పద. శాంతే మొదటి భార్య అని తెలిసి లలిత నాటకం ఆడుతున్నట్టు నాకు చిన్న సందేహం. అదేం కాదు గాని అతి మంచితనంతో మొగుడు నాకట్టుకోవడానికి శాంతి ఓవర్ యాక్టింగ్ చేస్తుందని నాకు అనుమానం. లలిత మళ్ళీ పిచ్చిదైపోద్దేమో. నీదెప్పుడు ట్రాజడీ బుద్ధే. శాంతి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి చివరికి ఏ సింగపూరో మలేషియానో తన చిన్ననాటి స్నేహితురాల దగ్గరికి విమానం ఎక్కి వెళ్ళిపోతుంది. లేదా ఆ భర్తే శాంతిని ఎలాగైనా ఒప్పించి ఆవిడకి మరో పెళ్లి చేసినా చేయొచ్చు. ఎవరికి ఇచ్చేస్తాడు? ఇంతవరకు అలాంటి పాత్ర కథలో రాలేదే. అదే క్లైమే.